రద్దీగా ఉండే ఒక పెద్ద సిటీ. ఆ సిటీలో ఒక పెద్ద ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో వయసుకు పైపడ్డ ఒక ముసలాయన ఉండేవాడు. పాపం తన ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది. ఆ పెద్దయిన పేరు రామలింగయ్య. అతని కొడుకు రఘు. రామలింగయ్య ముసలివాడు కావడంతో రఘు వాళ్ళ నాన్న ఆరోగ్యం గురించి ఎప్పుడూ పట్టించుకునేవాడు కాదు. నాన్న, రోజు అలా సోఫాలో కూర్చోకపోతే ఏదైనా పని చేయొచ్చుగా. కాస్త డబ్బులైనా వస్తాయి. ఏంటో ఏమో ఎప్పుడూ ఇలాగే ఉంటావు. ఓరేయ్ నాన్న, నేను ఈ వయసులో ఏ పని చెయ్యలేనురా. నా పనే నేను సరిగ్గా చేసుకోలేనురా. అలాంటిది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి నేను పని చేయాలిరా? రఘు భార్య వీణ. వీణకు వాళ్ళ మావయ్య అంటే అస్సలు నచ్చదు. అమ్మా వీణా, కాస్త మంచి నీళ్ళుంటే ఇస్తావా అమ్మా? నాకు చాలా నీరసంగా ఉందమ్మా. నాకెందుకో ఏమో కొన్ని రోజుల నుంచి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుందమ్మా. దానికి నేనేం చేయాలి మావయ్య? ఎప్పుడు చూడు కాలు నొస్తుంది వేలు నొస్తుందని అంటావు. ఏ రోజైనా ఈ నొప్పి లేదని అంటావా మావయ్య? ఆ ఇంట్లో తనని బాగా ప్రేమించే ఒకే ఒక వ్యక్తి తన మనవరాలు చిట్టికి తాతయ్య అంటే ఎంతో ఇష్టం. తాతయ్య, మనిద్దరం ఆడుకుందాం పదా. మనిద్దరం ఆడుకుని చాలా రోజులు అవుతుంది. అలాగే బుజ్జి తల్లి, మనం ఆడుకుందాం. కానీ నాకు కాస్త తలనొప్పిగా ఉంది. మనం సాయంత్రం ఆడుకుందాం తల్లి. చిట్టి తాతతో ఎక్కువగా ఉండడం వీణకు అస్సలు నచ్చదు. ఏంటి చిట్టమ్మ నువ్వు ఎప్పుడు చూడు మీ తాతయ్యతోనే ఉంటావేంటి? ఆయన కంటే పని లేదు, నువ్వైనా సరిగ్గా చదువుకోవాలిగా. ఇలాగే నువ్వు తాతయ్యతో ఆటలాడుకుంటూ ఉన్నావంటే ఇప్పుడు వచ్చే ఎగ్జామ్స్ లో నువ్వు ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు చిట్టి. లేదమ్మా, నేను బాగానే చదువుతున్నాను. హోంవర్క్స్ కూడా ముందే కంప్లీట్ చేసేసాను. నేను తాతయ్య దగ్గరనే హోంవర్క్స్ కంప్లీట్ చేశానమ్మా. తాతయ్యే నాకు చాలా మంచిగా చదివిస్తున్నాడు. ఈసారి చూడమ్మా, మా క్లాస్ లో నేనే ఫస్ట్ వస్తాను. అవును, నా మనవరాలు చాలా మంచిగా చదువుకుంటుంది. తనే ఈసారి క్లాస్లో ఫస్ట్ వస్తుంది. తను అనుకోవాలే గాని ఏదైనా సాధిస్తుంది. నా పట్టుదలే నా మనవరాలికి వచ్చింది. పట్టుదల సరిగ్గా కప్పు కూడా పట్టుకోలేరు, కానీ పట్టుదల గురించి మాట్లాడతారు. చిట్టమ్మ, ముందు ఇక్కడి నుంచి వెళ్ళి మీ ఫ్రెండ్స్ తో ఆడుకో వెళ్ళు. వీణ ఎప్పుడు రామలింగయ్యని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలనే చూస్తుంది. ఏవండి, మీకొక విషయం చెప్పాలి. మావయ్యకి సేవలు చేయడం నా వల్ల కాదండి. అయినా మనం ఎంతకాలమని అలా సేవలు చేసుకుంటూ ఉంటాం? దీనికి నా దగ్గర ఒక మంచి పరిష్కారం ఉందండి. ఆయనని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో వేస్తే సరిపోతుంది. అవును వీణా, నువ్వు చెప్పింది నిజమే. నాన్నను తీసుకెళ్ళి ఒక వృద్ధాశ్రమంలో పడేద్దాం. ఆయన పనులన్నీ చెయ్యాలంటే చాలా కష్టంగా ఉంది. రఘు వీణ ఇద్దరు ఒక నిర్ణయం తీసుకొని తనని వృద్ధాశ్రమంలో వేస్తారని చెప్తారు. నాన్న, మేమిద్దరం ఒక నిర్ణయం తీసుకున్నాం. నేను నిన్ను ఒక వృద్ధాశ్రమంలో పడేద్దాం అనుకుంటున్నాను. నీకు ఈ పనులన్నీ చేసి పెట్టాలంటే మా వల్ల కావట్లేదు. నేనేమి మీకు సేవలు చేయడానికి పుట్టలేదు. మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నాకు కష్టము తప్పుతుంది, మనశ్శాంతిగాను ఉంటుంది. అయ్యో, నాకు ఇన్ని రోజుల నుంచి తెలియదమ్మా. మీకు చాలా కష్టంగా అవుతుందంటే నేను ఇప్పుడే మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. నేను వృద్ధాశ్రమంలో ఉన్నా మీరు సంతోషంగా ఉండరమ్మా. నేను చేస్తేనే మీకు చాలా సంతోషం. మీరు నా ఆయుష్ కూడా పోసుకొని ఏ సమస్య లేకుండా చల్లగా ఉండండి అమ్మా.
మీరు చల్లగా ఉండడమే నాకు కావాలి. అలా ఆ కొడుకు నుంచి ఆ మాటలు విన్న రంగయ్య ఎంతో బాధపడతాడు. రామలింగయ్య ఒక్కసారిగా తన గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. రామలింగయ్య తండ్రి సోమలింగయ్య. సోమలింగయ్య ఒక వడ్రంగి. తను చాలా పనివంతుడు. ఎప్పుడూ కష్టే ఫలి అని నమ్మేవాడు. నాన్న, నేను నేషనల్ లెవెల్ లాంగ్ జంప్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేద్దామనుకుంటున్నాను. దానికి నేను ట్రైనింగ్ తీసుకుంటాను. ట్రైనింగ్ కోసం నాకు డబ్బులు కావాలి నాన్న. అవునా? అలాగే నాన్న, నీకు నచ్చిందే నువ్వు చెయ్యు. ట్రైనింగ్కి ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను కష్టపడి నీకు డబ్బులు ఇస్తాను. రామలింగయ్య లాంగ్ జంప్ కోసం ట్రైనింగ్ తీసుకుంటాడు. ఎలాగైనా నేషనల్ లెవెల్లో గెలిచి మెడల్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నాన్న ఆరోగ్యం దెబ్బతింటుంది. అది చూసి రామలింగయ్య తట్టుకోలేకపోతాడు. తనకున్న లక్ష్యాన్ని పక్కన పెట్టి నాన్న కోసం వడ్రంగి పని చేస్తాడు. అలా వచ్చిన డబ్బులతోనే నాన్న ఆరోగ్యం బాగు చేస్తాడు. కొన్ని రోజులకి నాన్న మునుపటిలా ఆరోగ్యంగా ఉంటాడు. ఒరే నాన్న, నా ఆరోగ్యం ఇప్పుడు బాగుపడింది కదరా. నాకు నీ పెళ్లి చూడాలని చాలా కోరికగా ఉందిరా. నీకు పెళ్లి చేస్తే నా బాధ్యత తీరుతుంది నాన్న. నేను ఎంచక్కా నా మనవడు మనవరాలతో ఆడుకోవచ్చు. అలాగే నాన్న, మీరు చెప్పినట్టుగానే నేను పెళ్లి చేసుకుంటాను. నాన్న చెప్పిన కారణంగా తన లక్ష్యాన్ని పక్కన పెట్టి పెళ్లి చేసుకుంటాడు. అమ్మా కోడలా, నా కొడుక్కి చిన్నప్పటి నుంచి అమ్మ లేదు. ఇప్పటి నుంచి నువ్వే తనని తల్లిలా చూసుకోవాలి. పెళ్ళైన కొన్ని రోజులకి వాళ్ళ నాన్న చనిపోతాడు. కొన్ని ఏళ్లకు సోమలింగయ్యకు ఒక కొడుకు పుడతాడు. అతని పేరే రఘు. అప్పటి నుంచి సోమలింగయ్య తన కొడుకు కోసమే పని చేస్తాడు. తన కొడుకు రఘుని ఎంతో కష్టపడి ఒక మంచి స్కూల్లో జాయిన్ చేస్తాడు. సోమలింగయ్య కొడుకు రఘుని ఎంత బాగా చూసుకున్నా తండ్రి అన్న ప్రేమ కూడా లేకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెబుతాడు. దాంతో రామలింగయ్య మనసు ఎంతో కుంగిపోతుంది. అప్పుడే ఆ ఇల్లు విడిచి తను బయటికి వెళ్ళిపోతాడు. అలా ఎంతో బాధతో నడుచుకుంటూ ఊర్లన్నీ దాటేస్తాడు. చివరాఖరికి మనశ్శాంతి కోసం ఒక అడవిలోకి వెళ్తాడు. అక్కడే చెట్టు కింద కూర్చొని సేద తీరుస్తాడు. దేవుడా, నాకు చాలా ఆకలిగా ఉందయ్యా. నాకిక్కడ తినడానికి ఏదీ కనిపించడం లేదు. అక్కడే ఆకాశంలో ఒక పిట్టని ఒక పెద్ద గద్ద తరుముతూ ఉంటుంది. పాపం ఆ పిట్టని గద్ద గాయపరచడంతో ఆకాశం నుంచి కింద పడుతుంది. అది నేరుగా రామలింగయ్య ముందు పడి కొట్టుకుంటుంది. అయ్యో, ఈ పిట్టేంటి ఇలా పడింది? నాకు తెలిసి దీన్ని ఏదో గద్ద పొడిచినట్టుంది. రామలింగయ్య ఆ పిట్టని చేతిలో తీసుకొని ఒక చెట్ల మందుని పెడతాడు. దాంతో ఆ గాయం నుంచి కొద్దిగా కోలుకుంటుంది. అబ్బా, చూస్తుంటే ఈ పిట్ట కోలుకున్నట్టుంది. పో, నీ బతికేదో నువ్వు హాయిగా బ్రతకమ్మా. రామలింగయ్యకు ఎంతో ఆకలిగా ఉన్నా ఆ పిట్టని కాపాడి వదిలేస్తాడు. ఇంట్లో చిట్టికి తాతయ్య కనిపించకపోయేసరికి, నాన్న, తాతేంటి ఇంట్లో అస్సలు కనబడడం లేదు? అమ్మని అడిగితే తాతయ్యకి రాడని చెప్పింది. నాకు చాలా బాధగా ఉంది నాన్న. తాతయ్య ఇక మన ఇంటికి రాడా నాన్న? చిట్టి తల్లి, ఇక నుంచి నువ్వు తాత గురించి ఎక్కువగా మాట్లాడకూడదు. తాతని మన ఇంట్లో నుంచి పంపించేశాం. నువ్వు తాతయ్య గురించి అంతగా పట్టించుకోకమ్మా. తాతయ్య ఇక మన ఇంటికి ఎప్పుడు రాడులే. అలా రామలింగయ్య అడవిలో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక బావిలో జింక పిల్ల పడిపోవడం చూస్తాడు. అయ్యయ్యో, ఈ బావిలో జింక పిల్ల పడినట్టుందే. వెళ్ళి
దాన్ని కాపాడుతాను. రామలింగయ్య ఆ బావిలో దూకి ఆ జింక పిల్లని బయటికి తీసుకొస్తాడు. పో, వెళ్ళి స్వేచ్ఛగా బతుకు, ఎవరిపై ఆధారపడకు. అలా బాధతో అడవిలో నడుచుకుంటూ వెళుతూనే ఉంటాడు. ఒక్కసారిగా నది ఒడ్డున ఒక వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది. అయ్యా గణపయ్య, నేను ఎవరికి ద్రోహం చేశానయ్యా? నేను చిన్నప్పటి నుంచి కోరుకున్న ఏవీ నెరవేరలేదు. నేను ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. ఇప్పుడు నేనేమి చేయగలను గణపయ్య? ఇక చనిపోవడమే నాకున్న ఏకైక మార్గం. నేను ఇక్కడే చెరువులో దుంకి చనిపోతాను. చచ్చిపోయైనా నీ దగ్గరికి సంతోషంగా వస్తాను గణపయ్య. ఆ విగ్రహం నుంచి సాక్షాత్తు వినాయకుడే ప్రత్యక్షమవుతాడు. నాయనా, నువ్వు ఎందుకు చింతిస్తున్నావు? నువ్వు చాలా మంచివాడివి. ఎప్పుడు ఇతరుల మేలు కోరుకునే పరోపకారివి. నీకు ఆకలైనా ఆ పిట్టను ఏమీ చేయకుండా దానికి నయం చేశావు. నీ ప్రాణాలకు తెగించి ఆ జింక పిల్లను కాపాడావు. అందుకే నీకు వరాన్ని ప్రసాదిస్తున్నాను. ఈ చెంబులో ఉన్న పవిత్ర జలాన్ని నువ్వు ఒక ద్వారంపై పోసావంటే అది ఒక మాయాద్వారముగా పనిచేస్తుంది. ఆ మాయాద్వారము నుంచి నువ్వు వెళ్ళావంటే నువ్వు నీ యుక్త వయసులోకి మారిపోతావు. కానీ దానికి ఒక షరతుంది. ఆ మాయ కేవలం 30 రోజులు మాత్రమే పనిచేస్తుంది. దాని తర్వాత నువ్వు నా దగ్గరికి వచ్చి నీ ప్రాణాలు విడవాల్సి ఉంటుంది. అయ్యా గణపయ్య, మీరు చెప్పిన విధంగానే నెల పూర్తి కాగానే మీ దగ్గరికి వచ్చి ప్రాణాల్ని విడిచేస్తా. ఆ చెంబుని పట్టుకొని తన పాత ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఆ చెంబులో ఉన్న జలాన్ని ఆ డోరు పైన వేస్తాడు. ఆ జలాన్ని పోసిన డోరు ఎంతో శక్తివంతంగా మారుతుంది. రామలింగయ్య అందులో నుంచి బయటికి వెళ్ళగా ముసలివాడి నుంచి తను యుక్త వయసుకి మారిపోతాడు. తనని తను చూసుకుంటూ ఎంతో ఆశ్చర్యపోతాడు. గణేష, నేను నా యుక్త వయసులోకి వచ్చాను. ఇప్పుడు నేను అనుకున్నవన్నీ నా జీవితంలో సాధించొచ్చు. కొన్ని రోజుల తర్వాత రఘు చిట్టి పాత ఫోటోలు తిరిగేస్తారు. నాన్న, నీ బర్త్డేకి తాతయ్య ఎంత మంచి డ్రెస్ కొన్నాడో చూడు. ఆ డ్రెస్ లో నువ్వు అందరికన్నా సూపర్ గా కనిపిస్తున్నావు నాన్న. నిజంగా నేను తాతయ్య చాలా బాగా చూసుకున్నాను నాన్న. నువ్వంటే తాతయ్యకు చాలా ఇష్టం నాన్న. అవును చిట్టి తల్లి, నాన్న నన్ను చిన్నప్పుడు చాలా బాగా చూసుకునేవాడు. తన దగ్గర డబ్బులు లేకపోయినా నాకన్నీ కొనిపెట్టేవాడు. మా అమ్మ చనిపోయిన తర్వాత కూడా తను రెండో పెళ్లి చేసుకోకుండా నన్ను బాగా చూసుకున్నాడు. నిజంగా మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. ఏంటి తండ్రి కూతుర్లు పాత ఫోటోలు చూస్తున్నట్టున్నారే? ఆయన గురించి మర్చిపోండి. ఇంకొకసారి ఆయన మాట కూడా ఈ ఇంట్లో వినబడకూడదు. లేదు వీణా, మనిద్దరం తప్పు చేశాం. మా నాన్నని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి చాలా పెద్ద తప్పు చేశాం. ఆయన నన్ను కన్న తండ్రి. నాకు చిన్నప్పటి నుంచి అమ్మ లేకపోయినా అమ్మలా చూసుకున్నాడు. నా కోసం తన జీవిత ఆశయమైన లాంగ్ జంప్ని కూడా వదిలేశాడు. నేను తప్పు చేశాను, క్షమించరాని తప్పు చేశాను. ఇప్పుడే వెళ్ళి మా నాన్నను నేను ఇంటికి తెచ్చుకుంటాను. అమ్మా, నాకు తాతయ్య కావాలి. తాతయ్య లేంది నేను సంతోషంగా ఉండలేనమ్మా. రఘు ఎంతో పశ్చాత్తాపపడి నాన్నను వెతకడానికి బయలుదేరుతాడు. నాన్న, ఎక్కడున్నావు నాన్న? నాన్న. కనిపించని ప్రతి వారిని వాళ్ళ నాన్న గురించి అడుగుతాడు. సార్, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని మీరు చూసారా? ఈయన మా నాన్న. ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. కాస్త కనిపిస్తే చెప్పండి. గత 2 రోజులుగా ఆయన కనిపించడం లేదు. లేదండి, నేను ఎప్పుడూ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూడలేదు. అయినా ఇంత పెద్ద సిటీలో ఈయన ఎక్కడుండని వెతుకుతారు? నా మాట విని మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. అలా వాళ్ళ నాన్నని వెతుక్కుంటూ ఆఖరికి తన సొంత ఊరికి కూడా వెళ్తాడు. అన్నా, నేను గుర్తున్నానా? రఘుని,
కొన్ని ఏళ్ల ముందు ఈ ఊరు విడిచి వెళ్ళిపోయామే, రామలింగయ్య కొడుకు రఘుని. ఆ తమ్ముడు, గుర్తున్నావు? నువ్వు రామలింగయ్య కొడుకువేగా. చాలా రోజులవుతుంది నిన్ను చూసి. ఏంటి విషయం? నువ్వు నాన్న ఊరికి వచ్చారా ఏంటి? లేదన్నా, నాన్న కనిపించడం లేదు. చిన్న గొడవై ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అందుకే ఊరికి గాని వచ్చాడేమో అని వచ్చాను. లేదురా, నేనైతే చూడలేదు. ఒకవేళ నాన్న ఊరికి వచ్చుంటే ఖచ్చితంగా నన్ను కలిసేవాడు. తన ఆస్తంతా అనాథ శరణాలయానికి రాయడానికి వెళ్తాడు. అయ్యా లాయర్ గారు, ఇదిగోండి, ఇవి నా ఆస్తి పత్రాలు. నా యావదాస్తి అనాథ శరణాలయానికి రాయాలనుకుంటున్నాను. అవునా సార్? అయితే మీ కొడుకులకేమిస్తారండి? ఫ్యూచర్లో వాళ్ళకి ఏ ఆధారమూ ఉండదు. లేదు లాయర్ గారు, నేను నా ఆస్తిని మొత్తం అనాథ శరణాలయానికి రాస్తాను. ముందు మీరు ఆ ఏర్పాట్లన్నీ చేయండి. రామలింగయ్య ఏమాత్రం ఆలోచించకుండా తన యావదాస్తి ఒక పేద అనాథ శరణాలయానికి ఆస్తి రాసిస్తాడు. లాయర్ గారు, నా ఆస్తి ఈ అనాథ శరణాలయానికి ఉపయోగపడితే నాకంతే చాలు. ఎందుకంటే వాళ్ళు పడే ఆ బాధ, అవస్థ నేను అన్ని చూసొచ్చాను. రామలింగయ్య ఎంతో సంతోషంతో తన పాత రోజులు గుర్తు చేసుకుంటూ బండిని ఎంతో స్పీడ్గా నడిపిస్తాడు. రామలింగయ్య తన లక్ష్యాన్ని సాధించాలని నేషనల్ లెవెల్లో లాంగ్ జంప్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి మొదటి స్థానం సంపాదిస్తాడు. లాంగ్ జంప్ లో నేషనల్ లెవెల్లో రికార్డులు బద్దలు కొట్టిన రామలింగయ్య గారు, మీకెలా అనిపిస్తుంది? దీనిపై మీ అభిప్రాయం ఏంటో చెప్పండి సార్. నాకు ఎంతో సంతోషంగా ఉంది. దీనికోసమే నేను ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను. ఎన్నో త్యాగాలు చేశాను. చివరాఖరికి నేను ఈరోజు విజయం సాధించాను. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. రామలింగయ్య నేషనల్ లెవెల్ లాంగ్ జంప్ కాంపిటీషన్ లో విన్ అయినట్టు టీవీలో చూపిస్తారు. అది చూసిన రఘు అచ్చం వాళ్ళ నాన్నలాగే ఉన్నాడని ఎంతో ఆశ్చర్యపోతాడు. ఈయనెవరు? చూస్తుంటే చిన్నప్పుడు అచ్చం మా నాన్నలాగే ఉన్నాడే. నాకు నమ్మబుద్ధి కావడం లేదు. అతను అచ్చం మా నాన్నలాగే ఉన్నాడు. అయినా మా నాన్నకి వయసు అయిపోయిందిగా, అలా ఎందుకు కనిపిస్తాడులే, అతను ఎవరో అనుకుంటా. కానీ అచ్చం మా నాన్నలాగే ఉన్నాడు. అవునన్నా, నేను ఫోటోలు చూసిన తాతయ్యలాగానే ఉన్నాడు. పేరు కూడా రామలింగేనంట. అవునండి, మనం పెళ్లి చేసుకున్న కొత్తలో మావయ్య ఎలా ఉన్నాడో ఇప్పుడు ఆ టీవీలో చూస్తే అలాగే ఉన్నాడు. గణపయ్య ఇచ్చిన గడువు ముగిసిపోవడంతో చివరి చూపుగా తన కొడుకుని మనవరాలిని చూసుకోవడానికి ఇంటికి వస్తాడు. ఎవరండి మీరు? చూస్తుంటే అచ్చం మా నాన్నలాగే ఉన్నారు. అవును, నువ్వు అచ్చం మా తాతయ్య లాగానే ఉన్నావు. మీరు అచ్చం మా మావయ్య లాగానే ఉన్నారు. అసలు మీరెవరు? నేను మీ మావయ్యనే అమ్మా. నేను ఆ దేవుడు వరంతో ఇలా యుక్త వయసులోకి మారిపోయాను. నేను అనుకున్న జీవిత లక్ష్యాన్ని సాధించాను. కానీ ఆ దేవుడు ఇచ్చిన వరం గడువు ముగిసింది. నేను వెళ్ళాలి. ఈ జీవితానికి ఇది చాలురా. నేను మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాను. నన్ను క్షమించండి నాన్న. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను చేసిన తప్పుకి ఎంతో ప్రాయచిత్త పడుతున్నాను నాన్న. నన్ను క్షమించండి. మీరు నా కోసమే మీకు ఎంతో ఇష్టమైన లాంగ్ జంప్ని కూడా విడిచిపెట్టారు. కానీ నేను మీకు క్షమించరాని తప్పు చేశాను నాన్న. తాతయ్య, నువ్వు ఇలా సూపర్ గా ఉన్నావు. నువ్వు మాతోనే ఉండిపో తాతయ్య. మనిద్దరం ఏ చక్క ఆడుకుందాం. నన్ను క్షమించండి మావయ్య. నిన్ను అనరాని మాటలు అన్నాను. నేను మారిపోయాను మావయ్య. ఇక నుంచి మీరు మాతోనే ఉండండి. లేదమ్మా, నాకు ఈ భూమిపైన గడిచే రోజులు ముగిసిపోయాయి. నేను తప్పకుండా వెళ్ళాలి. ఇంకెప్పుడు తిరిగి రాను. నాన్న రఘు, చిట్టి కోడలు జాగ్రత్త. బాయ్ చిట్టి తల్లి. రామలింగయ్య ఇచ్చిన మాట ప్రకారం తన బంధాలన్నీ వదులుకొని అడవిలో వినాయకుడి దగ్గరికి వెళ్తాడు. అయ్యా గణపయ్య, నా జీవిత లక్ష్యాన్ని సాధించి
చెయ్యాలనుకున్న మంచంతా చేసి వచ్చానయ్యా. ఇక నేను సంతోషంగా ప్రాణం విడుస్తానయ్యా. నాయనా, నువ్వు నిజంగా నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకున్నావయ్యా. నీ నిజాయితీకి నేను మెచ్చాను. కావున నీ రూపాన్ని నీకు తిరిగి ప్రసాదిస్తున్నాను. నీ మనవరాలితో కొన్ని రోజులు ఆడుకొని నీ ఆయుష్ తీరాకే నా దగ్గరికి సంతోషంగా రా. నేను జీవితంలో ఏదీ సాధించలేననుకున్నాను గణపయ్య, కానీ నీ వల్లే నేనన్నీ సాధించాను. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. రామలింగయ్య ఏం చక్క తన మనవరాలితో ఆడుకుంటాడు. బంగారు కొండలు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.